అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో పాటు గెస్ట్గా ఉన్నారు అశోక్ కుమార్ గారు. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్ నిన్నటి నుంచి కూడా సోషల్ మీడియాలో ఒక వీడియో బాగా వైరల్ అవుతుంది. అంబటి రాంబాబు గారు అలాగే ఒక పోలీస్ అధికారి ఇద్దరు కూడా గొడవ పడుతున్న వీడియో. సో మరి అంబటి రాంబాబు గారు అలా బిహేవ్ చేసినందుకు ఆయన పైన పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో కేసు అయితే నమోదు చేయడం జరిగింది. దానికి స్పందిస్తూ అంబటి రాంబాబు గారు ఎక్స్లో ఒక ట్వీట్ అయితే పోస్ట్ చేశారు. దాని గురించి విశ్లేషణ. మీరు చెప్తున్నటువంటి ఆ వీడియోకి సంబంధించిన ఒక ప్రముఖ ఛానల్లో దానికి సంబంధించిన థంబ్నెయిల్ ఏం రాశారంటే, అంబటి రాంబాబు నాలుక మడత పెడుతున్నాడంట. నాలుగు మడత పెడతా అని అంబటి రాంబాబు, పోలీసు వారు వచ్చి మేము కుర్చీ మడత పెడతాంలే అని అంటే థంబ్నెయిల్. ఆ విధంగా రకరకాల పోస్టింగ్లు ఎన్ని ఉంటాయి. సరే, ఏది ఏమైనా కూడా ఆ వ్యవహారంలో పోలీసు వారు 1కి 2 సార్లు చెప్పినారు, ఇక్కడ ఈ రోడ్లో ఇంతమందికి పర్మిషన్ ఉండదు అని చెప్పి. మొత్తం మీద ఆ వీడియో కన్నా మనం చూస్తే మనకు అర్థమవుతుంది ఏంటంటే అండి, సంఘటన పోలీసు వారు క్లియర్ కట్గా అంబటి రాంబాబుకి 1కి 2 సార్లు చిలక చెప్పినట్టు చెప్పినారు. సార్, అంతమందితో ధర్నా చేయకూడదు, అంతమందితో రోడ్లపైకి రాకూడదు అని చెప్పినారు. దానికి తోడు రెండో పాయింట్ ఏంటంటే, బైక్ ర్యాలీ చేయకూడదు, బైక్ ర్యాలీకి పర్మిషన్ లేదు అనేది రెండోది. మూడోది, కలెక్టరేట్ ముట్టడి అది ఇది అని చెప్పి పోలీసులకి విశ్వసనీయంగా సమాచారం అందినప్పుడు వాళ్ళ ఇంటెలిజెన్స్ పనిచేస్తుంది కదా, కాబట్టి ఆ కలెక్టరేట్ ముట్టడి జరుగుతుంది కాబట్టి వీళ్ళు జాగ్రత్తగా ఉండాలా. అంటే మీరు ముట్టడి చేసేయండి, ఆడు పోయి పేపర్లు తగలబెట్టేయండి అని చెప్పి అని వదిలేస్తారా? కాబట్టి ఆ వ్యవహారానికి పోలీసులు కట్టుదిట్టంగా పనిచేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో అంబటి రాంబాబుకి చెప్పితే ఈ బైకులతో ఈ దారిన ర్యాలీ చేయకూడదంటే సరేలే అని చెప్పినాడు అని ఉన్నాడు అంబటి రాంబాబు కుక్కిని పైన. అలా మళ్ళీ ఏమైంది, మళ్ళీ ఒక గంట గ్యాప్ తీసుకొని బైకులు వేసుకొని వేరే రూట్లో ర్యాలీకి మొదలుపెట్టారు. అక్కడ పోలీసు వారు ఆపి, అయ్యా మీరు ఈ దారిని పోకూడదు, ఇలాంటి ఇంతమందిని మొబిలైజ్ చేయకూడదు, జనాల్ని శాంతి భద్రతల దృష్ట్యా ఆపాలా అని చెప్పినారు. మీరు ర్యాలీ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లే, ఇంతమంది రాకూడదు అనేది. ఎందుకంటే ఇప్పుడు 3 రోడ్లు కూడలేకపోతారు, ఎక్కువ మంది జనం ఉంటారు, ఎటు పోయేటి ఇటు ఆగిపోతాయి, అటు పోయేటి ఇటు ఆగిపోతాయి వెహికల్స్ ఎన్నైనా కూడా. ఆడ దారిలో గర్భిణీ స్త్రీలు కావచ్చు, పేషెంట్లు కావచ్చు, ఎన్నో రకాల టెక్నికల్గా గ్రౌండ్ లెవెల్లో ఉంటే అర్థమవుతుంది ఎవరికైనా. అందుకు అంబటి రాంబాబు గారిని ఆపినారు. అప్పుడు అంబటి రాంబాబు, నాకు 70 ఏండ్ల వయసు, అవసరమైతే చచ్చిపోతాను, నాకు తడాక ఏందో మీకు చూపిస్తానని చెప్పి పోలీసు వాళ్ళపై నువ్వెంత అని చెప్పి దుందుడుగా ప్రవర్తించాడు. వీళ్ళకి నాకు ఒక డౌట్ ఉందండి, వీళ్ళకి ఎంత వెసులుబాటు ఉంది వైసీపీ వారికి పోలీసు వారితో దురుసుగా ప్రవర్తించేదానికి? గతంలో ఇదే టీడీపీ వారు, జనసేన వారు వాళ్ళతో దురుసుగా ప్రవర్తించకపోగా మా బాధ ఇది అని చెప్పుకొని రోడ్లపైకి వచ్చినా కూడా ఎత్తుకొని జైలు వేసేవాళ్ళు. మా బాధ ఇది అని చెప్పుదాం ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. అక్కడ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాలంటే భయపడేవాళ్ళు. ఆ క్రమంతో మనం చూసాం. సో మొత్తం మీద అంబటి రాంబాబు గారిది ఈ వ్యవహారంలో తప్పు. అది ఒక సామెత ఉంటుంది కదా, దొంగల పడిన 6 నెలలకు కుక్కలు మరిగినట్లు. సో సోషల్ మీడియాలోనూ మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనూ అందరికీ అర్థమైపోయింది అంబటి రాంబాబు తప్పు చేశాడని. అందుకు ఏమైందంటే, అంబటి రాంబాబు గారు ట్వీట్ పెట్టాడు, దొంగల పడిన 6 నెలలకు కుక్కలు మరిగినట్టు. ఆ ట్వీట్ ఏమని పెట్టాడంటే, కాపుల మీదే కేసులు తిరగదోడాలనుకునేవారు, కాపుల మీద అసలు కులం నుంచి వచ్చింది? ఏ పోలీస్ అధికారి అయినా సరే, పోలీసు వాళ్ళే చంద్రబాబు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు మీరు అనుకోవచ్చేమో. పోలీస్ వ్యవస్థ వేరే, ఈ ప్రభుత్వం వేరే. ఎవరు పనులు చేసుకుంటారండి. సీఎం పని సీఎం చేస్తాడు, లేకుంటే కూలీ అతను చేస్తాడు, పోలీసు వారు పోలీసు పనులు చేస్తారు, ఎవరి పనులు చేస్తారు. పోలీసు వారిని, బాబు గారిని, లేకుంటే అధికారంలో ఉన్నటువంటి నారా లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని ఆపాదించి వాళ్ళు పోలీసు వారు చేసినటువంటి చర్య ఏదైతే కరెక్ట్గా ప్రవర్తించారు పోలీసు వారు, దాన్ని నారా లోకేష్ గారికి, బాబు గారికి ట్యాగ్ చేస్తూ, కాపుల మీదే కేసులు తిరగదోడాలనుకునేవారు నా మీద కేసులు పెట్టకుండా ఉంటారా? కేసులకు నేను భయపడాలా? అసలు కాపులు అనేది యాడ్ నుంచి వచ్చింది పదము. పోలీసు వారు కూడా ఒక మాట కూడా అనలా, పలానా అసలు ఏందనుకోండి, ఒక కాలం ఇది ఒక కులం పేరు ఎత్తి అంటే బతకగలుగుతారా మనుషులో? తప్పది, అసలు నెంబర్ 1 తప్పది. అట్టాడిది ఇన్ని రోజులు మనం ఒక్కొక్క వ్యవహార శైలి ఒక్కొక్కటి చూస్తూ వచ్చాం. ఆ మధ్య బోర్గడ్డ అనిలు ఏమని, దళితుడినైనా నేను దళితుల్ని హింసించాలనుకుంటారా మీరు? దళితుడిని అని నువ్వు అంటున్నావు, నీ పైన కేసు పడినప్పుడు ఆ రోజు కేవలం మొగతనం, నేను మగోడిని, నేను పవన్ కళ్యాణ్ ఇంటికి పోతాను, పవన్ కళ్యాణ్ భార్య ఇంటికి పోతాను, అంటే నారా లోకేష్ గారి ఇంటికి పోతాను, బాబు గారి ఇంటికి పోతాను, వాళ్ళ ఆడ మనుషుల్ని పేర్లు తీసుకొచ్చి మరి 1 గంట చాలు, లేదంటే నా 10 నిమిషాలు చాలు, ఏంది ఈ మాటలు మన అన్నీ వినలేదా? ఆ రోజు నేను దళితుడిని, నేను నీ ఇంటికి వస్తున్నా అని చెప్పి ఒక మాట నేను అన్నాడా? కేసు పడినప్పుడు కులం పేరు ఎత్తున్నారు. ఎంత తప్పు, ఎంత నీచం, ఎంత దారుణం. కులం పేరు కన్నా ఎత్తితే నడి రోడ్డుపైకి తీసుకొచ్చి, ఎందుకే అండి తెనాలి ఘటన అటా ఇటగా జరిగింది, ఊరికే కాదు జరిగేది. ఇటువంటి వాటికి
కులం పేరు ఎవరిచ్చారో పవన్ కళ్యాణ్ గారు దీన్ని చెప్పే కాపుల కులమే కదా. నా అన్న అని చెప్తున్నాడు. త్రిబుల్ ఆర్ సినిమాలో బేస్ టోన్ ఉంటాడు చూడు, నా అన్న మన్యందోరా అని జూనియర్ ఎన్టీఆర్ అంటాడు చూడండి. ఆ టోన్లో నా అన్న పవన్ కళ్యాణ్ అని చెప్పి నారా లోకేష్ గారు అంత గర్వంగా పూనకాలు లోడింగ్ అంటారు చూడు, ఆ రేంజ్లో చెప్తాడు నారా లోకేష్ గారు మా అన్న కళ్యాణ్ అన్న. ఏడ కాపులు, ఏడకమ్మ, లాంటి ఏడరెడ్డి, ఏడ దళితులు, ఏం కులాలు ఎందుకు రావాలా పేరులో ప్రస్తావన? ఈయన పైన ఏమన్నా తప్పు జరిగింటే అది ప్రవర్తించాలి కదా. దాన్ని సైడ్ లైన్ చేయడానికి కాపుల మీదే అంటే, కాపుల మీద ఈయన చెప్తున్నటువంటి వ్యవహారం ఎక్కడంటే గతంలో తునిలో జరిగినటువంటి ఘటన. ఆ తునిలో ఎటువంటి ఘటన జరిగింది? బాబుగారి ప్రభుత్వంలోనే యాక్టివ్ అయిపోతూ ఉంటాడు ముద్రగడ్డ పద్మనాభం అనే వ్యక్తి. ఈరోజు ముద్రగడ్డ పద్మనాభం రెడ్డిగా మారినాడులేండి. ఆ వ్యక్తి బాబుగారి ప్రభుత్వంలో యాక్టివ్ అయిపోతూ ఉంటాడు. ఆ వ్యక్తి ఏం చేశాడంటే ఆడ సభ అని పేరు పెట్టి జగన్మోహన్ రెడ్డి అంటే బ్యాచ్తో పురమాయించి ఆ ట్రైన్ తగలబెట్టేశారు ఆ రోజున. ఎంత ఘటన! బాబుగారికి అది మచ్చే కదండి వాస్తవంగా. అక్కడ ఆఖరికి ఎవరిని అంటారు మీరు? ప్రభుత్వం సరి చూసుకోలేదు అది ఇది కదా. తప్పు ఎవరు చేశారు? కక్షపూరితంగా లేకుంటే కుట్రపూరితంగా ఎవరు చేశారు? ఆ పూర్వాపరాల్లోకి వెళ్తే మీకు అర్థమవుతుంది. అటువంటి ఘటనలు జరగకూడదురా స్వామి అని చెప్పి అధికారులను కూర్చొని పెట్టుకొని బాబు గారు 1-3 సార్లు మొన్నగడ అదే పనిగా మీరు క్యాబినెట్ మీటింగ్ చూస్తే అర్థమవుతుంది. అధికారులని, క్యాబినెట్ మినిస్టర్లని ఎవరి పనులు సక్రమంగా చేస్తే లేకుంటే నేను సీరియస్ తీసుకుంటాను. అటువంటి తుని ఘటనలు జరుగుతాయని నాకు భయంగా ఉండదు. తప్పులు జరగకూడదు ఈ ప్రభుత్వంలో అని చెప్పి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి అట్టున్నది, కుట్రపూరితంగా ఏం చేస్తాడు అని. సో అప్పుడు వాడు చేసినటువంటి ఎవరైతే వ్యక్తులు ఉన్నారో ఆ డేటా ఉన్నది, చేసినటువంటి క్యాలిక్యులేషన్స్ అన్నీ ఉన్నాయి. అందుకు వాళ్ళని కేసులోకి తీసుకొచ్చారు. అక్కడ కేసులు ఎవరు పడినాయి? రెడ్డిస్ పైన, ఈ కమ్మోళ్ళ పైన, లేకుండా అక్కడికి వచ్చిన అన్ని కులాల వాళ్ళ పైన పడినాయి కేసులు. ముఖ్యంగా కాపులకి ఆపాదించి, అంటే కాపులు హైయెస్ట్ ఓటింగ్ పర్సంటేజ్ ఉన్నది ఆంధ్ర రాష్ట్రంలో అని చెప్పి కాపులకే ఆపాదించి కాపుల్ని వదలలేదు, నన్ను నెట్ట వదులుతాను నేను అనుకుంటానని చెప్పి ఈయన ఎమోషన్గా రాయడం జరిగింది. అంటే ఎమోషన్ రేకెత్తించే విధంగా. అంటే కుల ప్రస్తావన తేవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఒకటి ఎమోషన్ రేకెత్తించే విధంగా వైసీపీ క్యాడర్లో చలనం వచ్చే విధంగా మనం అనుకుంటాం. మీరు ఎంతసేపు మనం ఏ వీడియో గురించి అయితే మాట్లాడినామో ఆ వీడియోలో మీరు బాగా గమనించండి. అంబటి రాంబాబు ఒక పక్క పోలీసు వాళ్ళతో వాగ్వాదంలో ఉన్నాడు. వెనకల కై కుయ్యి అనేవాడు కూడా లేరు పక్కన మనుషులు. అదేంది సార్ ఇదేంది సార్ అని. ఎందుకంటే అంబటి రాంబాబు పిల్లికి బిచ్చిమేయుడు లేకుంటే ఎంగిలి మెత్తికేయడు అంటారు చూడు, అటువంటి వ్యవహార శైలిని వాళ్ళకి తెలుసు. ఈ అంబటి రాంబాబు కోసం ముందరికి వెళ్తే నా పైన కేసు పడుతుంది, దాన్ని తప్పించుకునేది ఎవరు అనేది వాళ్ళ పక్కనుండే వాళ్ళకే తెలుసు. అటువంటిది లాంగ్ లెంత్ నుంచి మనం చూస్తే సైడు ఎవరు పాటుకోళ్ళు ఆ ట్రాఫిక్లో వెళ్తానే ఉన్నారు. అది పక్కన సిగ్నల్ కూడా పడుతుంది, ఆడ ఆగేదానికి అవకాశం ఉన్నది. అరే అంబటి రాంబాబు అన్న అని ఎక్స్ప్రెషన్ ఇచ్చేవాళ్ళు కూడా లేరు. ఆడ ఎవరో పోతున్నారు మాట్లాడుతున్నారు అని చెప్పి వదిలేసి పోతున్నారు. అటువంటిది పవన్ కళ్యాణ్ గారిని ఇదే మాదిరి ఆపినారు కదా ఆ రోజున. ఏది ఒక నిరసన తెలియజేయడానికి ఆపినప్పుడు ఏమైంది? నేను రోడ్డు పైన కూర్చుంటానని చెప్పి కూర్చున్నాడు. చూశారు కదా దానికి దీనికి ఎంత చేంజ్ ఉన్నదో. మొత్తం మీద అంబటి రాంబాబు పెట్టినటువంటి ట్వీట్లు కిందాక మీరు అడిగిన ప్రశ్న, కాపుల గురించి లేదంటే కులాల ప్రస్తావన చేయొచ్చు అనేది చాలా అంటే చాలా తప్పు. ఇందాక దళితుడైనటువంటి అతని గురించి చెప్పా కదా బోరగడ్డ అన్నిలో, అప్పుడే కులం గుర్తు రావాలన్నా. నేను దళితుడిని, నాకు స్పీకర్ పదవిలో కూర్చునే అవకాశం వచ్చింది, 10 మందిని నేను ఏళ్తున్నాను, ఒక దళితుడిని అయ్యిండి స్పీకర్ పదవిలో కూర్చొని అంతమంది రాజ్యం వెళ్తున్నాను అని చెప్పి బాలయోగి గారు ఆయన చెప్పడంలో దళితులు తలెత్తుకునే విధంగా గర్వంగా ఉండే విధంగా ఉంటుంది. కేవలం బాబు గారు ఇచ్చారు అవకాశం, బాలయోగి గారి టాలెంట్ వల్ల, ఆయన ప్రజల పైన ఆయనకి సేవ చేయాలనే దృక్పథం వల్ల బాబు గారు ఇచ్చారు అవకాశం. ఆ మధ్య ప్రతిభా భారతి గారికి వాళ్ళ కూతురైనటువంటి గ్రీష్మ గారికి వాళ్ళు ఎమ్మెల్సీ ఇచ్చి సత్కరించారు. ఎంతమంది దళితులను పైకి తీసుకురాలా? మేము దళితులు అని గర్వంగా చెప్పుకునేదానికి అది మాట అంటే. అట్లా కాకుండా ఏడన్నా సరే ఇదో మొన్న జాన్ విక్టరో లేకుంటే ఎవరో తుని ఘటనలో ఉన్నారు చూడండి, ఆ ఘటనలో ఈ దళితుడిని అంటే గంజాయి బ్యాచ్ దళితుడిని ఆపాదించితే ఎట్లుంటుందో మహాసేన రాజేష్ గారు కరెక్ట్ వార్నింగ్ ఇచ్చారు. మీరు మంచి చేయండి దళితుడిని చెప్పండి, ఇటువంటి వాటికి ఏదో స్వామి ఆపాదించి రాసేదని చెప్పి దళితులు బాధపడుతున్నారు లోపల. నరకం ప్రతిదీ తప్పు చేసి నేను దళితుడిని చెప్తా ఉంటే, తప్పు చేయకుండా మంచి పని చేసి దళితుడిని చెప్పండి, సెల్యూట్ అట్లుంటుంది. మరో పక్కన విడుదల రజనీ గారు ఏది నేను బీసీ మహిళను నా మాదిరి చేస్తానంటే, ఓ అమ్మ తల్లి నువ్వు బీసీఓ ఓసీఓ లేకుంటే ఎస్సీఓ ఎస్టీఓ పక్కన పెడదాం, నువ్వు అక్కడ బెదిరించావు తల్లి, 2,20,00,000 దండుకున్నారు బెదిరించారు. అప్పుడు నీకు ఆ ధైర్యం ఏడ నుంచి వచ్చింది? అప్పుడు చెప్పలేదే నేను బీసీ మహిళని, బీసీ అయినా కూడా నేను డబ్బులు దండుకోగలుగుతున్నాను స్ట్రెంత్గా ఆ రోజు చెప్పినాను నువ్వు బాగానే.
అది చెప్పలా. ఈరోజు కేసులు అవుతున్నాయని చెప్పి ఇప్పుడు చెప్తావు బీసీ మహిళను అని. అంటే తప్పు చేస్తే కుల ప్రస్తావన తెస్తున్నారు. 100%. మొన్న మధ్య పిఎస్ఆర్ ఆంజనేయుల విషయంలో కూడా ఏది ఆయన బ్రాహ్మణులు అని చెప్పి ఎవరు తప్పు చేస్తే వాళ్ళకి కులాలను ఆపాదించుకునే విధంగా ఇవాళ అందరి వ్యవహార శైలి ఉంది. కానీ గతంలో టీడీపీ ప్రభుత్వంలో ఆ మాదిరి లేదు. అది ఎవరు కూడా నేను దళిత బిడ్డనని ఇవన్నీ ఏం లేవు. సరే, అంబటి రాంబాబు చేసినటువంటి ట్వీట్కి కొన్ని రీట్వీట్లు చేసినారు. అది ఏ పార్టీ వాళ్ళు అనేది మనం ట్విట్టర్లోకి వెళ్తే అర్థమైపోతుంది. పార్టీలకు అతీతంగా ఏమని రాసినారంటే, కేసులు వేసేప్పుడు కులం గుర్తు వస్తుందా? ఎగ్జాక్ట్లీ. ఇంకొకటి, తప్పు చేస్తే కాపేంటి మరొకరేంటి, ఎవరైతే ఏంటి. ఇంకొకటి, అంబటి రాంబాబు గారు కూతురుతో కూడా ఆయనకు మాటలు లేవు. అంబటి రాంబాబు గారు కూతుర్ని చేసుకునేది ఒక కమ్మ వ్యక్తి. నువ్వు ఒక కాపుకే ఇవ్వచ్చు కదా, ఒక కాపుకే ఇవ్వచ్చు కదండి. ఇది కాలం మారిపోయింది. ఏం కులాలు ఏంది ఇది? అటువంటిప్పుడు నీకు కాపులు అనేది అంత భక్తి ఉంటే నువ్వు కాపు వ్యక్తులకే నువ్వు ఇచ్చిండాలా. అది కాదు. కమ్మ వ్యక్తి చేసుకున్నారు పెళ్ళి. ఎందుకు నువ్వు కమ్మోళ్ళని అని చెప్పి నారా లోకేష్ గారు బాబు గారిని ఎందుకు పేరు తీసుకొస్తున్నావు? ఇక్కడ ఏదైతే అంబటి రాంబాబు గారు కాపుల పైన కేసు పెట్టారన్నారో ఆ కేసుకు సంబంధించి ఒక ట్వీట్ అండి. టీడీపీకి సంబంధించిన వ్యక్తి అనే అనుకోండి, కానీ ఆ ఇన్ఫర్మేషన్ చూద్దాం. అదేంది? కులం అన్నది పక్కన పెట్టాం బట్టి ఒక ట్రైన్ తగలెట్టారు. ఎవరో బాధ్యులు కాదా? ఇది ఎక్కడ దూరం? ఒక బాబాయిని గొడ్డలి పోటు వేశారు. ఇంతవరకు న్యాయం జరగలేదు. కోడికత్తి సీను అమాయకుడు, అతని ఇంటెన్షన్ ఏంటి? ఆయన ట్వీట్ పక్కన పెడితే కోడికత్తి సీను గురించి మాట్లాడినారు కాబట్టి అతను ఒక దళితుడు అండి. ఇవాళకి ఆ జైలు జీవితంలో మగ్గి వచ్చి ఎట్టనాడు లా చదువు కంప్లీట్ చేసుకొని వచ్చి బయటన్నాడు. ఇప్పుడు చెప్పాలా కోడికత్తి సీను నేను దళితుడిని అని చెప్పి లా కంప్లీట్ చేసుకొని వచ్చాడు. అతనికి ఇవాళకి న్యాయం జరగల. ఇంక అర్థం చేసుకోండి. అంటే నేను తప్పు చేశాను చెప్తున్నారు కదా, నేను కోర్టుకు వస్తున్నాను, అటు జరిగింది చెప్తాను. విక్టిమ్ ఎవరు? గాయపడిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆయన కూడా కోర్టు పరిధిలోకి వచ్చి సరే నాది తప్పు ఉన్నదా లేదా అటు చెప్పేస్తే ఒక పని అయిపోతుంది, నా కేసు ఏదో ఫైనలైజ్ చేసేస్తారు అని చెప్పి ఆయన భంగపడుకుంటున్నాడు. కానీ వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు రావట్లే. కులాల మధ్య మొత్తం మీద ఇలా విద్వేషాలు రేకెత్తించడము చిల్లర రాజకీయాలకి పరాకాష్ట. అమ్మటికి ఇది తగదు అని నేనైతే చెప్పగలను. థ్యాంక్స్ అండి. ధన్యవాదాలు.